Hello story lovers, welcome back to my channel Cherava Priya part 64. ఐశ్వర్య కంగారు పడుతూ దించిన తల ఎత్తకుండా అలాగే నిలబడితే ఏం జరుగుతోంది ఇక్కడ అని ఆవిడ అయోమయంగా అడిగేసరికి నేను మీ అమ్మాయి పెళ్లి చేసుకున్నాము ఆంటీ అని విజ్జు చెప్పడంతో ఎందుకు చేసుకున్నారు తెలుసు కదా ఇక్కడ మీ అమ్మగారికి ఇక్కడ వీళ్ళ నాన్నగారికి పడ్డం లేదని ఈ టైంలో మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ విషయం వీళ్ళకి తెలిస్తే అని ఆవిడ కంగారు పడుతున్నప్పుడు ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఎవరిది అని అంటూ బయటకొచ్చి పట్టు చీరలో తాళిబొట్టుతో పాపిట్లో బొట్టుతో మెడలో పూలదండతో కనిపిస్తున్న కూతుర్ని చూడగానే షాక్ అయ్యాడు. ఐశ్వర్య వాళ్ళ నాన్న గొంతు వినగానే గట్టిగా కళ్ళు మూసుకుంటే ఐశ్వర్య ఏంటిది అని అడుగుతూ ఆయన కోపంగా బయటికి రావడంతో క్షమించండి నాన్న, విజ్జు లేకుండా నేను ఉండలేను అని నిర్ణయించుకున్న తర్వాతే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాను అనగానే వాడు లేకుండా ఉండలేవు కానీ పేరెంట్స్ లేకుండా ఉండగలవన్నమాట అనగానే నాన్న అని ఐశ్వర్య బాధగా పిలుస్తుంటే ఎప్పుడైతే వాడితో పెళ్ళంటే నాకు ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా ట్రిప్ అని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చావు, అప్పుడే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయిందమ్మా, ఇక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అన్నాడు ఐశ్వర్య వాళ్ళ నాన్న. ఏంటండి మీరు అసలు ఏమైంది, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడగకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటారేంటి అనగానే ఇంకా అడగడానికి ఏముంది, నీ పర్మిషన్ నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. కనీసం డ్రెస్ కూడా మార్చుకోకుండా పెళ్లి బట్టల్లోనే వచ్చారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నీకు అర్థం కావడం లేదా, నీతో నీ మాటలతో నాకు పని లేదు రా అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు అనగానే నాన్న ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు అని అంది ఐశ్వర్య. మీలాగా అమాయకంగా మాట్లాడడం నాకు రాదమ్మా, మరి ఏం చేయమంటావని ఆయన వెటకారంగా అనగానే ఐశ్వర్య ఇంకా మీ నాన్న అర్థం చేసుకునేలా నాకు అనిపించడం లేదు, వెళ్ళిపోదాం పదా అని విజ్జు అనగానే ఏంటి అర్థం చేసుకునేది, మీరేమైనా దేశసేవ చేశానని అనుకుంటున్నారా, మిమ్మల్ని అర్థం చేసుకుని చప్పట్లు కొట్టి సన్మానం చేయడానికి తల్లిదండ్రుల మనసుకి మాటకి విలువ ఇవ్వలేదు మీరు అనగానే పిల్లల మనసుకి మాటకి కూడా మీరు విలువ ఇవ్వడం లేదు కదా, నేను సాంప్రదాయంగా మా అమ్మ నాన్నల్ని ఇంటికి పంపించి మరీ సంబంధం అడిగించాను, మీరు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి అన్నాడు విజ్జు. ఎదురు చూడాలి, అంతకీ ఒప్పుకోకపోతే నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి, నా కూతురి లైఫ్ తను చూసుకునేలా మోటివేట్ చేయాలి కానీ ఈ రెండు నువ్వు చేయలేదు. నా కూతురికి ఇంత ధైర్యం లేదు, మాటల్లో ధైర్యం కనిపిస్తుందే కానీ అలాంటి విషయాల్లో తను చాలా భయస్తురాలు, అలాంటి అమ్మాయి కూడా ధైర్యంగా ఒక స్టెప్ వేసింది అంటే నువ్వు ఏ రకంగా మోటివేట్ చేసి ఉంటావో నాకు అర్థం అవుతూనే ఉంది, పోండి ఇక్కడి నుంచి అని ఆయన చెప్పడంతో భార్య చేతిని పట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు విజ్జు. ఐశ్వర్య ఏడుస్తూ విజ్జుని హక్ చేసుకోవడంతో ఇలాగే జరుగుతుందని మనకి తెలుసు కదా, ఏడవకు అని అంటూ కారులో కూర్చుని ఐశ్వర్యని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మరొక అరగంటలో విజ్జు వాళ్ళ ఇంటి ముందు దిగేసరికి మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని ఐశ్వర్య కంగారు పడుతుంటే మీ నాన్న కంటే తక్కువగానే రియాక్ట్ అవుతుంది అని అంటూ ఆమెని ఇంట్లోకి తీసుకువెళ్లడంతో వాచ్మెన్, గార్డెనింగ్ చేస్తున్న పనివాళ్ళు, వంటవాళ్ళు అందరూ ఆశ్చర్యంగా విజ్జు వైపు చూస్తూ ఉంటే వంటగదిలో ఉదయం కాబట్టి భర్త కోసం కాఫీ పెడుతున్న జానకి దగ్గరికి వెళ్ళి అమ్మగారు బాబుగారు పెళ్లి చేసుకుని వచ్చారు అనగానే ఏ బాబుగారు అని అయోమయంగా అడిగితే విజ్జు బాబుగారు అనగానే అయోమయంగా బయటకు వచ్చేసరికి పూలదండలతో కనిపించారు ఐశ్వర్య విజ్జు. ఏంట్రా ఇది అని జానకి సీరియస్గా అడిగేసరికి మేమిద్దరం పెళ్లి చేసుకుని వచ్చాం మమ్మీ అని చెప్పేసరికి ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నారు, బంధువులు ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, పేరెంట్స్ ఉన్నారా, పూజారి గారు ఉన్నారా, వీళ్ళందరినీ పిలిచి పెళ్లి చేసుకున్నారా అని అడగడంతో పూజారి గారు ఉన్నారు అంటే అయితే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనగానే మరి ఫ్యామిలీ రిలేటివ్స్ పేరెంట్స్ అక్కర్లేదన్నమాట అని అడిగింది జానకి సీరియస్గా.
మమ్మీ, మీ అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని నేను చాలా ట్రై చేశాను, కానీ నాకు అవకాశం లేకుండా చేసి ఈ పరిస్థితిలో పెళ్లి చేసుకునేలా చేసింది మీరు మాత్రమే అన్నాడు విజ్జు. అంటే ఏంట్రా, మీ మంచి కోసం ఆలోచించడం మా తప్పు అంటావా అని జానకి కోపంగా అడిగేసరికి, మా మంచి కోసం ఆలోచించడం తప్పు అని నేను అనలేదమ్మా. నీకు నచ్చని కారణంగా అది తప్పు అని అనుకోవడం మాత్రం తప్పు అని చెబుతున్నాను. నేను ఒక మనిషిని ఇష్టపడితే ఎంతలాగా ఇష్టపడతాననేది అమ్మమ్మ విషయంలోనే మీకు బాగా అర్థమై ఉండాలి. అలాంటిది లైఫ్ లాంగ్ బ్రతకాలి అనుకున్న అమ్మాయి మమ్మీ. తనను వదిలేసి నేను ఎలా బ్రతుకుతానని అనుకున్నావు అనగానే ఐశ్వర్య కన్నీళ్లతో విజ్జు వైపు చూస్తుంటే కొడుకు బాధకి జానకి కూడా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కింద హడావిడి మాటలకి రఘురాం కిందకి వచ్చేసి, ఏంట్రా ఇది, ఒక మాట కూడా చెప్పలేదు, నన్ను పిలిస్తే నేనైనా వచ్చేవాడిని కదా అన్నాడు రఘురాం. జానకి కోపంగా భర్త వైపు చూసి, మీకేమైనా బుద్ధుందా? నేనేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు? ఇంట్లో వండడానికి బియ్యం లేవురా స్వామి అంటే పెసరపప్పు వండమన్నాడంట వెనకటికి మీలాంటి వాడే. వాడు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని వచ్చాడని నేను బాధపడుతూ ఉంటే మీరేంటి పెళ్ళికి పిలవలేదని ఫీల్ అవుతున్నారా అని అంది కోపంగా. వాడికి ఆ పరిస్థితి కల్పించింది ఎవరు అని రఘురాం అడిగేసరికి జానకి మౌనంగా ఉంటే, చెప్పు, వాడికి అలాంటి పరిస్థితి కల్పించింది ఎవరు అని రఘురాం గట్టిగా అడిగేసరికి జానకి మళ్ళీ సైలెంట్గానే ఉండడంతో, నువ్వు ఆ ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు, మనమే గనుక ఒప్పుకొని పెళ్లి చేస్తానంటే వాళ్ళు ఏమైనా వద్దంటారా, లేకపోతే ఎవరూ లేకుండా పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఏమైనా సరదాగా ఉంటుందని అనుకున్నావా అని రఘురాం అడిగేసరికి జానకి కోపంగా చూస్తూ ఉంటే, నువ్వెంత కోపంగా చూసినా లాభం లేదు. పైగా ఐశ్వర్య వాళ్ళ నాన్నగారికి ఇంకొక బిడ్డ ఉన్నాడు, కానీ మనకున్నది విజ్జు మాత్రమే. వాడిని ఉండనిస్తావా, వెళ్ళిపోమ్మంటావా, నీ మీద ఆధారపడి ఉంది అని అన్నాడు రఘురాం. దాంతో జానకి విజ్జు వైపు చూసేసరికి, త్వరగా చెప్పు మమ్మీ, నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని. విజ్జు చెప్పేసరికి, ఇంకా చేసేదేముంది, వెళ్ళండి లోపలికి అని కోపంగా చెప్పడంతో విజ్జు ఐశ్వర్య వైపు చూసి కళ్ళు ఎగరేసేసరికి ఐశ్వర్య కూడా నిజంగానే సర్ప్రైజ్ అయింది. వాళ్ళు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకుంది ఆమె. వెళ్ళండమ్మా అని రఘురాం కూడా చెప్పేసరికి ఇక ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్ళారు. వెంటనే విజ్జు ఐశ్వర్యని హక్ చేసుకుని, పర్మనెంట్గా కలిసి ఉండే సిచ్యువేషన్ వస్తుందని నేను ఊహించలేదు అని విజ్జు చెప్పేసరికి, ఊహించకుండానే పెళ్లి చేసుకున్నావా ఏంటి అని వెటకారంగా అడిగేసరికి విజ్జు నవ్వుతూ, సరే నువ్వు కొద్దిసేపు రిలాక్స్ అవ్వు, చిరాకుగా ఉంటే ఆ నగలన్నీ తీసి పక్కన పెట్టు అనగానే, ఇవన్నీ ఎక్కడివి, ఎవరికి ఇవ్వాలి అనగానే, నీవే అని చెప్పేసరికి, ఏంటి అని ఐశ్వర్య అయోమయంగా అడిగేసరికి, నేనే నీ కోసం తెప్పించాను, నువ్వు తిరిగి ఎవరికో ఇచ్చేయాలి అన్న థాట్ పెట్టుకొని కంగారు పడకు అని చెప్పడంతో సరేనంటూ నెమ్మదిగా అన్నీ తీసి పక్కన పెడితే కాసేపటికి విజ్జు ఎవరికో ఫోన్ చేసి ఐశ్వర్యకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ తెప్పించాడు. దాంతో ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత విజ్జు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక, అమ్మగారు మీకు కాఫీ పంపమన్నారు సార్ అంటూ పని మనిషి 2 కాఫీ కప్పులు తీసుకొచ్చి ఇవ్వడంతో ఇద్దరు కాఫీ తాగి అప్పటి వరకు పెరిగిన స్ట్రెస్ కొంచెం తగ్గించుకున్నారు. పది నిమిషాలు తిరక్క ముందే ఐశ్వర్యకి దివ్య దగ్గర నుంచి, సంజయ్ దగ్గర నుంచి ఆపకుండా కాల్స్ వస్తూనే ఉండేసరికి ఇద్దరికీ ఒకేసారి కాన్ఫరెన్స్ పెట్టి కాల్ లిఫ్ట్ చేయడంతో, ఏంటి పెద్దమ్మ పెదనాన్న ఫోన్ చేసి ఏదో చెప్తున్నారని దివ్య అడిగితే, ఏంటి మమ్మీ డాడీ చెప్పింది నిజమేనా అని సంజయ్ కూడా అడిగేసరికి, నిజమే అన్నయ్య అనగానే, నువ్వు షూటింగ్ పని మీద కదా ప్యారిస్ వెళ్ళావు, విజ్జు ఎక్కడ కలిశాడు, అసలు ఎలా పాసిబుల్ అయిందని సంజయ్ అడిగేసరికి ఐశ్వర్య జరిగిన విషయం మొత్తం చెప్పడంతో, నేను ఏమో అనుకున్నాను, కానీ మన సార్కి నువ్వంటే పిచ్చి ఎక్కువగానే ఉందక్క, నీ కోసం ప్రొడ్యూస్ చేయడానికి కూడా వచ్చాడంటే నమ్మలేకపోతున్నాను అని అంది దివ్య. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.